అందరికీ నమస్కారం. ఈయన రెహమాన్‌కి సంబంధించి మనం నిన్న మొన్న కొన్ని మాట్లాడుకున్నాం కదా! నాకు తెలిసి ఇది క్లారిటీ అనుకోవచ్చు ఫైనల్‌గా. ఎందుకంటే ఇతనికి సంబంధించి ఒకటి తర్వాత ఒకటి ఎన్నెన్నో బయటపడుతూ ఉంది. ఇందులో మెయిన్‌గా ఆస్కార్‌కి సంబంధించి మనం మాట్లాడుకున్నది ఏంటి నిన్న మొన్న సుఖ్విందర్ సింగ్ ఇచ్చినటువంటి ట్యూన్‌ని జై హో సాంగ్ ఇతను అన్నట్టుగా చెప్పి తీసుకున్నాడు ఆస్కార్ అని చెప్పేసి మన రామ్ గోపాల్ వర్మ అన్నాడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. రంగీల సినిమాకి నేను రెహమాన్తో కలిసి పనిచేశాను. నేను చూసినటువంటి అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అతను ఒకడు. ఇతను వేరే వాళ్ళ ట్యూన్కి కాపీ కొడతామంటే కాదు నేను గతంలో చెప్పిన ఏదో మిస్ఫైర్ అయింది, వదిలేయండి అయ్యా, ఇక దీన్ని పులి స్టాప్ పెట్టండి అయ్యా అన్నాడు. పులి స్టాప్ పెట్టాల్సింది రామ్ గోపాల్ వర్మ కాదు, సుఖ్విందర్ సింగ్ వచ్చేసి మన భారతీయ భాషలో చాలా సినిమాల పాటలు పాడాడు. అతను నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ గాయకుడు కూడా. ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ ఏ ఇంట్రెస్ట్లు చెప్పాడో నాకు తెలియదు. నేను ఏఆర్ రెహమాన్ గారికి ఏ రోజు కూడా నా ఓన్ కంపోజిషన్ నేను ఇవ్వలేదు, అంటే మ్యూజిక్ నేను ఇవ్వలేదు, సాంగ్స్ అయితే నేను పాడి ఒప్పుకుంటున్నా అన్నాడు. రెహమాన్కి సంబంధించి ఆర్జీబీ చెప్పింది ఏంటిది, సుభాష్ గై యువరాజ్ సినిమాకి సంబంధించి రెహమాన్ ఒక సాంగ్ ఇవ్వాల్సి ఉంటే లేట్ అవుతూ ఉంటే ఆయన వచ్చి సీరియస్ అయితే నేను అప్పుడు అక్కడ సుఖ్విందర్ సింగ్ ఉన్నప్పుడు ఆ సాంగ్ ఇమ్మన్నాడు, అతను ఇచ్చాడు, నచ్చిందా అన్నాడు. సుఖ్విందర్ సింగ్తో నేను చేయించుకుంటాను కదా, నువ్వేంటి ఇస్తున్నావు అన్నప్పుడు మాటలు కంట్రోల్లో పెట్టుకో, నీ ఇస్తున్నది నేను, పేరు నాదే. ఇప్పుడు నేను మా ఇంట్లో పని మనిషి చేత పాడిస్తా, మా ఇంట్లో పని మనిషి చేత మ్యూజిక్ చేపిస్తా, వేరే ఎవరి చేత చేపిస్తా, అది నీకు నచ్చితేనే తీసుకుంటావు, పేరు కూడా నాదే వేస్తావు. నా పేరు వేస్తున్నప్పుడు మ్యూజిక్ నేను నీకు ఇస్తున్నప్పుడు నేను ఎవరితో చేస్తే నీకెందుకు అని చెప్పేసి అంటే ఇక్కడ సీరియస్గా వెళ్ళిపోయారు. దీనిని రామ్ గోపాల్ వర్మ ఏమన్నాడు, అది ఇచ్చింది సుఖ్విందర్ సింగ్, ఆ తర్వాత సుఖ్విందర్ సింగ్కి 5 లక్షల రూపాయలు రెహమాన్ డబ్బులు కూడా ఇచ్చాడని చెప్పేసి అన్నాడు. అదేంటంటే జై హో అన్నాడు. అది ఇప్పుడు సుఖ్విందర్ సింగ్ చెప్తున్నాడు, నేను పాట పాడాను రా బాబు, దానికి తగ్గట్టు ఆయన రెమ్యునరేషన్ ఇచ్చి ఉండొచ్చు, ఎప్పుడు నేను రెహమాన్కి సంగీతం ఇవ్వలేదు, ఆయన ఓన్గానే అదంతా చేశాడు రా బాబు అన్నాడు. సో కాంట్రవర్సీ ఫుల్ స్టాప్. అయితే గతంలో మాట్లాడుకున్నట్టుగా నిన్న మొన్న మాట్లాడుకున్నట్టుగా ఏదో 2004 నుంచి 2014 మధ్య, అంటే యూపీఏ హయాంలో వచ్చిన సినిమాల కన్నా 2014-2024 మధ్య వచ్చిన సినిమాలు ఎక్కువ. అండ్ అవార్డులు, రివార్డులు ఎన్నో ఈవెన్ గవర్నమెంట్ కలిసి ఎన్నో ప్రాజెక్టులు కూడా చేస్తున్నాడు. అయినా కానీ అతను ఉన్నటువంటి మతోన్మాది ఇతని చేత విభజన రాజకీయాలు, మత రాజకీయాలు చేసే విధంగా బయట ఉన్నటువంటి కొన్ని శక్తులకి ఇతను కొంత ఫీడ్ ఇచ్చాడు అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, మతం మారిన కొంతమంది ఇంత మూర్ఖంగా మతోన్మాదులుగా ఫులిష్గా ఉంటూ ఉన్నారు. ఒరిజినల్గా ఉన్నటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు. సరే, మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పూర్వీకులు అంతా కూడా హిందువులే, బట్ మతాలు మారారు. అయితే అలా 100 ఏళ్ళుగా మతాలు మారిన వాళ్ళు బాగానే ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో దీనికోసం మతాలు మారిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళతో సమస్య. ఇంకో టిస్ట్ చెప్పన, ఇతను మతం మారినప్పుడు దిలీప్ అనే పేరు నాకు నచ్చట్లేదు, నాకు ఒక పేరు కావాలన్నప్పుడు ఒక హిందూ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాడు. తెలుసా మీకు? ఇది భయంకరంగా నమ్ముతాడు ఇటువంటివన్నీ కూడా. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తూ ఉండిద్ది. బాగా డబ్బు ఉన్నోళ్ళు, మంచి టాలెంట్ ఉన్నోళ్ళు, ఓ అమ్మ జీవితం భయంకర మూఢనమ్మకాలు బేచడం నాయన, అసలు ముహూర్తాలని ఇవ్వను. సో ఇప్పుడు విషయం ఏంటి, ఇతను ఒక హిందూ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళిపోయి పేరు మార్చాలి, ఏ పేరు పెట్టుకోవాలి స్వామి అదేనిది అంటే అప్పుడు రెహమాన్ అనే పేరు చెప్పారనమాట, ఏఆర్ రెహమాన్. అది కథ. ఇతను జీవితం అంతా కూడా హిందువుల మీద ఆధారపడి బతికాడు. హిందువులు ఇచ్చినటువంటి డబ్బులతోనే ఈరోజు కోట్లు కూడా సంపాదించాడు. బట్ అదే హిందుత్వం మీద విషం చిమ్ముతూ చావా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా చేశాను, బాగుంది, బట్ అది మత రాజకీయాన్ని పెంచిందని చెప్పేసి అనటం. అండ్ ఈరోజు దేశంలో వచ్చేసి కమ్యూనల్ విభేదాలు ఉన్నాయని అనటం సిగ్గుచేటు, దుర్మార్గం, మతోన్మాదం. ఏఆర్ రెహమాన్ ఇప్పుడు సిగ్గు తెచ్చుకోవాలి. ఆల్రెడీ అతను హిందువుల ఫ్యాన్ బేస్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. బట్ రామ్ గోపాల్ క్లారిటీ ఇవ్వడం, సుఖ్విందర్ సింగ్ క్లారిటీ ఇవ్వడంతో ఆస్కార్ మాత్రం అతనికే వచ్చిందని చెప్పేసి అనుకుంటుంటారు. బట్ ఒక మాకు క్లోజ్ చేస్తా, ఏఆర్ రెహమాన్ అనే కాదు, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు, పాటల రచయితలు కూడా, సినిమా స్టోరీ రైటర్లు కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటూ సత్యం సినిమా చూశారు కదా మీరు, సుమంత్ది, అందులో కూడా ఇంతే కదా, పాటలు మొత్తం రాసేది ఇతను. తనిఖీల బారని తనకుండా పరిచయాల కొద్దీ ఆఫర్లు తెచ్చుకొని ఏదైనా రాపించి క్రెడిట్ అతను కొట్టేస్తూ ఉంటాడు. ఇండస్ట్రీలో పనిచేసుకుంటే నేను చెప్తున్నా, టాలెంట్ ఉన్నోడిని తొక్కుతూ వాడికి అది అవకాశం ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ వాడి దగ్గర మొత్తం వీళ్ళు తీసుకొని ఈ బడా పెద్ద బ్యాచ్ అంతా వీళ్ళు ఓన్ అన్నట్టు హడావుడి చేసుకుంటూ ఉంటారు. అదేమంటే పేరు వీళ్ళది, ఇచ్చినోడు వేరేవాడు, బట్ వాడు ఎవరు కనపడ్డు, ఎందుకంటే వాడిని తొక్కుంచుతూ ఉంటారు. సో అది విషయం. ఇప్పటికైనా సరే మనం కనిపించేదే నిజమని నమ్మకండి.
దాని వెనక ఇంకా చాలా ఉంటుంది.